ఒకటి మాత్రం వాస్తవం, బుర్ర అందరికీ సమానంగానే ఇచ్చినారు. అందరూ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి బుర్ర ఈక్వల్ గానే ఇచ్చినాడు. అన్ని కూడా ప్రతి మనిషిలో ఈక్వల్ గా ఇచ్చారు. కానీ ఆ బుర్రను ఎట్లా వాడతాం అనేదే ప్రశ్న. ఇప్పుడు ఇదే మహబూబ్ నగర్ లో జన్మించిన బివిఆర్ మోహన్ రెడ్డి గారు తనంతట తానుగా సాయంట్ అనే ఒక కంపెనీని పెట్టి దానిలో 16,000 మందికి ఇవాళ ఉద్యోగాలు కల్పించే శక్తి ఆయన సంపాదించుకున్నారు అంటే కేవలం ఈ మేధస్సుతో, ఆయన సొంత కల్పన, ఇమాజినేషన్, పట్టుదల, సంకల్పం. కానీ మోహన్ రెడ్డి గారు కంపెనీ ప్రారంభించిన నాడు 30 ఏళ్ల కిందట, ఇంకా పైన ఇంకా కావచ్చు, 30 ఏళ్ల కిందట ఆ రోజు పరిస్థితులు ఇంత ఈజీగా లేవు. ఆ రోజు లైసెన్స్ రాజు ఉండేది. అంటే ఒక లైసెన్స్ సంపాదించడానికి ప్రభుత్వంలో ఎవరెవరినో అక్కడ తెలిసిన అధికారో మంత్రో ఎవరో ఒకరు ఉంటే తప్ప ముందుకు పోయేదానికి అవకాశం లేదు. కానీ ఈ రోజు అట్లా కాదు. ఈ రోజు మీరు ఏది కావాలన్నా, ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు ఏమన్నారు, మీకు భూమి కావాలంటే భూమి ఇస్తాను, కట్టిన 1,00,000 స్క్వేర్ ఫీట్ల స్పేస్ ఉంది అది కావాలంటే అది ఇస్తాను, కానీ ఇక్కడ కంపెనీ పెట్టండి అంటూ ఇవాళ పరిశ్రమలకు ఎర్ర తివాచి, రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెప్పే రోజులు ఈ రోజు ఉన్నాయి. ఆ రోజు రెడ్ టేప్ ఉంటే ఈ రోజు రెడ్ కార్పెట్ వెల్కమ్ గవర్నమెంట్స్ మీకు చెప్తా ఉన్నాయి. మరి రెడ్ కార్పెట్స్ వెల్కమ్ చెప్పి మనం లక్షల కోట్ల పెట్టుబడులు సంపాదించే ప్రయత్నంలో దేశ విదేశాలు తిరిగి వాళ్ళని అడిగి వాళ్ళని బతిలాడి వీళ్ళని బతిలాడి ఇక్కడికి పరిశ్రమలు తీసుకొస్తే ఆ పరిశ్రమల్లో మన పిల్లలు అవకాశాలు అందిపుచ్చుకోకపోతే అంతకంటే ఇంకా